తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ గా తను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగిపోయారు. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు సైతం ఆయన ఇమేజ్ ను పెంచే విధంగా ఉండాలి, కానీ తగ్గించే విధంగా ఉండకూడదు. ఇక ఆయన చేసిన హరిహర వీరమల్లు సినిమాను జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఓజీ సినిమా విషయంలో సైతం పవన్ కళ్యాణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ తొందరలోనే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని ఫినిష్ చేసి దసరాకి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా కోసం తొందరలోనే ఆయన తన డేట్స్ కేటాయించి సినిమాను ఫినిష్ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఓజీ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో ఒక గ్యాంగ్స్టర్ గురించి రాసుకున్న కథగా తెలుస్తోంది. మరి ఈ కథలో పవన్ కళ్యాణ్ చాలా అద్భుతాలను సృష్టించబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే సుజిత్ సైతం సాహో సినిమా తర్వాత ఒక భారీ కంబ్యాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ లీక్ అయింది అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో అందరినీ షేక్ చేస్తుంది. అది ఏంటి అంటే క్లైమాక్స్ లో హీరో పక్కనున్న వ్యక్తి అతన్ని మోసం చేసి వెన్నుపోటు పొడుస్తాడట. ఇలాంటి సీన్స్ ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో వచ్చినప్పటికీ ఈ క్లాసిక్ చాలా వరకు ఎమోషనల్ గా తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ట్విస్ట్ సినిమా థియేటర్లో భారీగా పేలబోతుంది అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి నటుడు చేస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించి అతని అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది.